వారం రోజుల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పరిశోధనల కోసం వెళ్లిన వ్యోమగాములు సునీతా విలియమ్స్ విల్మోర్లు అక్కడే చిక్కుకుపోయిన విషయం అందరికీ తెలిసిందే. వ్యోమనౌకలో వచ్చిన సమస్యల వల్ల 9 నెలలు అక్కడే ఉండిపోయిన ఈ ఇద్దరు మానసికంగా శారీరకంగా చాలానే సమస్యలు ఎదుర్కొన్నారు. కానీ భూమి మీదకొస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని తెలుస్తోంది. ముఖ్యంగా మంగళవారం రోజే భూమి మీదకొచ్చిన వీళ్లు బేబీ ఫీట్, బ్రెయిన్ సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2024 జూన్ 5వ తేదీన సునీతా విలియమ్స్ విల్మోర్లు 8 రోజుల పర్యటనలో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. అయితే వీరు వెళ్లిన వ్యోమనౌకలో హీలియం లీకేజ్ కారణంగా సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి. దీంతో వారు 9 నెలలు అక్కడే ఉండాల్సి వచ్చింది. ఇన్ని రోజుల పాటు వారు భూమి మీదకు ఎప్పుడు వెళ్దామా అని ఆలోచిస్తూ అటు మానసికంగా ఇటు శారీరకంగా చాలానే సమస్యలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా నడవడం, పడుకోవడం కూడా మర్చిపోయానంటూ నేరుగా సునీతా విలియమ్సే ప్రకటించింది. అయితే తాజాగా వీరిని తీసుకొచ్చేందుకు నాసా, స్పేస్ ఎక్స్ సంస్థలు కలిసి క్రూ 10 మిషన్ను ప్రారంభించాయి. ఈ క్రమంలోనే ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లగా విజయవంతంగా డాకింగ్ పూర్తయి మంగళవారం రోజే వీరు భూమి మీదకు తిరిగొచ్చారు. గతంలో అంతరిక్షంలో ఎక్కువ కాలం గడిపిన వ్యోమగామి టెర్రీ విడ్స్ భూమి మీదకు వచ్చి అలవాటు పడేందుకు ఎదుర్కొన్న సమస్యలను తెలిపారు. ముందుగా తల తిరగడం ప్రారంభమైందని, ఆ తర్వాత కోలుకోవడానికి తనకు వారాల సమయం పట్టిందన్నారు. సుదీర్ఘకాలం అంతరిక్ష ప్రయాణం తర్వాత వ్యోమగాములు బేబీ ఫీట్ సమస్యను అనుభవిస్తారని పేర్కొన్నారు. అంతరిక్షంలో తేలియాడుతుండడం వల్ల పాదాలపై క్యాలిస్ మాయమవుతుందని అన్నారు. ముఖ్యంగా చర్మంపై ఉన్న మందపాటి భాగాన్ని కోల్పోతారని అంటున్నారు. అలాగే ఎముకల సాంద్రత, కండరాల క్షీణతను కూడా అనుభవిస్తారని వివరించారు. వ్యాయామం, పునరావాసం ద్వారా దీన్ని ఎదుర్కోలేకపోతే తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందన్నారు. కొత్త ఎముక కణజాలాన్ని నిర్మించే కణాలు కూడా నెమ్మదిస్తాయన్నారు. అయితే పాత ఎముక కణజాలాన్ని విచ్ఛిన్నం చేసే కణాలు అదే వేగంతో కొనసాగుతాయన్నారు. ప్రతి నెల వ్యోమగామి బరువు మోసే ఎముకలు 1% సాంద్రతను కోల్పోయి ఫలితంగా బలహీనంగా, పెళుసుగా మారుతాయని చెప్పుకొచ్చారు. 9 నెలలు అంతరిక్షంలోనే గడిపిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు ఈ సమస్యలను ఎదుర్కొంటారని వ్యోమగామి టెర్రీ విడ్స్ స్పష్టం చేశారు. ఇవి మాత్రమే కాకుండా అంతరిక్షంలో ఎక్కువ రోజులు ఉండడం వల్ల మెదడు, ప్రసరణ వ్యవస్థ కూడా ప్రభావితం అవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. మెదడులో ద్రవం పెరగడం వల్ల వినికిడి, దృష్టిలోపాలు, సెరిబ్రల్ ఎడెమా వస్తుందన్నారు. అలాగే మెదడుపై ఒత్తిడి పెరగడం వల్ల స్పేస్ ఫ్లైట్ అసోసియేటెడ్ న్యూరో ఓక్యులర్ సిండ్రోమ్ అని పిలిచే రుగ్మత కూడా వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇవి మాత్రమే కాకుండా రక్తం తగ్గడం వల్ల రక్తపోటును నియంత్రించడం కష్టమవుతుందని, దీనివల్ల తల తిరగడం, వికారం, మూర్ఛపోవడం వంటివి జరిగే ప్రమాదం కూడా ఎక్కువగానే ఉంటుందనేది మరో అంచనా. రేడియేషన్ వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయని, క్యాన్సర్, కేంద్ర నాడీ వ్యవస్థలో సమస్యలు కూడా వచ్చే ఛాన్స్ ఉందనేది నిపుణుల విశ్లేషణ. మరి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు ఈ ఆరోగ్య సమస్యల నుంచి ఎలా బయటపడతారో చూడాలి.